ఏమైందిరా? అరే ఏమైందో చెప్పరా? టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసిరు మామ. టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసిరా? అంత ఆనందమైన విషయం ఇంత బాధగా చెప్తున్నావేంట్రా? రాత్రి వీడియోలో పెట్టింది నేను అమ్మ జీవితం. పొద్దున్న గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసిర్రు. ఇప్పుడు వస్తలేదా అది? రావట్లే. గూగుల్ ప్లే స్టోర్లో వస్తలేదా? అసలు రావట్లే. అప్డేట్ కొట్టిన వాళ్ళందరూ నీళ్ళు లీడ్ పక్క గేమ్ పోయిందిరా. అమ్మ జీవితం రాత్రి వీడియోలు చేసింది. ఎంత మంచి విషయం రా టిక్ టాక్ యాప్ పోతే. రే అనవసరంగా చెత్త వీడియోలన్నీ పెట్టి అదేదో మ్యూజిక్ పెట్టి మ్యూజిక్లు పెట్టి ఏదేదో చేస్తారా దాంట్లో. అసలు దీంట్లో చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? అసలు వీడియోలు ఇట్లా చేయడం అంటే దాంట్లో స్టోరీ రాస్తున్నారా? స్టోరీ రాయడం కాదు, డైలాగ్స్ రాస్తున్నారా? అదేదో మ్యూజిక్ దాంట్లో ఏదో మ్యూజిక్ వస్తున్నదే మీరేదో కొడుతున్నారు. అది డబ్బింగ్ మీరు చెప్పేస్తున్నారా? సినిమాల డైలాగ్ తీసుకొని అదేదో బ్యాక్గ్రౌండ్లో పెట్టి మీరు లొకేషన్ సపరేట్ లొకేషన్ దానికోసం ఎంచుకుంటున్నారా? మేము అసలు దాంట్లో చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? మ్యూజిక్ సెట్ అయ్యేది, క్రయింగ్ చేయాలా, వీడియోకి సెట్ అయ్యా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలా. అసలు మీకేం తెలుసు వీడియోలు చేయడం అంటే? మామూలు విషయమా? పెద్ద హీరోలు కూడా దీంట్లో ఉంటారు తెలుసా నీకు? పెద్ద హీరోలు కూడా దాంట్లో ఉన్నారా? ప్రదీప్, సుధీర్ అందరు దీంట్లో. అరే నాకు తెలియని విషయం అంటే కోతిలాగా ఎగరడం అన్ని గవే ఫేమస్ అవుతున్నారా దాంట్లో. అందరేమో అవి చూస్తున్నారు టిక్ టాక్లో. సినిమాలు మాత్రం మంచి సినిమాలు అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. మంచి సినిమాలు ఏమో అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. మరి చెడ్డ సినిమాలు రాక ఇంకేమో వస్తాయిరా? ఏది నచ్చుతుందో అర్థం కావట్లేదు ఇక్కడ. అసలు చాలా మంది కెమెరా ముందుకు రావడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా నీకు? ఆ విషయం తెలియక మాట్లాడుతున్నావు. అసలు దీంట్లో వచ్చిన తర్వాత చాలా మంది యూజ్ అయింది. నీకు ఆ విషయం ఏం యూజ్ అయింది? వాళ్ళు రాత్రి చూసిన వీడియోలు ఏం చూసాను? ఎట్లా హైలైట్ అవుతారో చూడు. ఈ వీడియో చూడు ఎట్లా ఉందో. అరే భలే చేసినవురా కోతి లెక్క. ఇదేనా టాలెంట్? అబ్బాయి టాలెంట్ ఇట్లా చేయమని హీరోల్ని. అరే మామూలు కాదురా. నువ్వు ఎంత ఖర్చు చేసి ఉంటావు అది చేయనీకి నువ్వు? వర్రే ₹1,00,000 ₹1,00,00,000 అయిపోయి ఉంటాయి. పెద్ద ప్రొడ్యూసర్లు కూడా పెట్టుండరా. అనవసరంగా తీసుకున్నారు వాళ్ళు. హవలా యాపి నా టిక్ టాక్ పోయిందని నేను బాధలో ఉంటారు. నీళ్ళు అసలు ఎందుకు వచ్చిన? మంచి పని చేసింది ఇండియా, చాలా మంచి పని చేసింది. టిక్ టాక్ యాప్ని తీసి పడుతుంది. అందరు పిచ్చోళ్ళు లెక్క దాని ముందర కొట్టుకొని రోజుకు 10 వీడియోలు అన్ని వీడియోలు చేసి దాంట్లో పెడుతున్నారు. ఈ సోది నాకు ఆపరా. సోది ఆపేసి నాకు మెంటల్ రేస్తుంది టిక్ టాక్ యాప్. వాడు ముందు గవర్నమెంట్ వాళ్ళని సంపాదించుకుంటే నెక్స్ట్ నువ్వే. నాకు మెంటల్ రేట్స్ ఉంటే నువ్వు మళ్ళీ బాధపడి. ఇప్పుడు టిక్ టాక్ యాప్ అయింది కదా, దానికోసం మంచిగా ఏదైనా నీ స్టోరీ రాస్తాను, దానికి మంచిగా నువ్వు యాక్టింగ్ చేసుకుందాం, మంచి కంటెంట్ దొరుకుతుంది, మంచిగా చేసుకుందాం. కంటెంట్ దొరికితే టిక్ టాక్ లో పెట్టండి. ఏం చేస్తుంది దాంట్లో లైకుల కోసం? యూట్యూబ్ లేదా? యూట్యూబ్ లేదా? యూట్యూబ్ లో ఎవరు చూస్తుండు? యూట్యూబ్ లో ఎవరు చూడలేదా? నేను పెట్టిన యూట్యూబ్ లో ఒక్కళ్ళు కూడా చూడలేదు. అదే టిక్ టాక్ లో అయితే ఎంతమంది చూసారో తెలుసా? 1000 మంది చూసారు గంటలో. రే ఇప్పుడు టిక్ టాక్ లేదు కాబట్టి యూట్యూబ్ని ఎక్కువ మంది చూస్తారు, అంతే కదా? ఎవరు చూస్తుండ్రా యూట్యూబ్ని? రే బాధపడకరా, వదిలే. కానీ ఇంకో టిక్ టాక్ యాప్ పోయిందని మా ఫ్రెండ్ బాధపడుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం వీడు చెప్తాడు. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పరా? కొంచెం సేపు ఏడు బాబరా. వాడు కొంచెం బాధలో ఉన్నాడు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అరే పోదాం పరా. 7 కల్లా